4వ తారీఖు ఎంతో దూరం, ఇంకొక ఆంధ్రప్రదేశ్ సంబంధించి టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ లో వైఎస్ఆర్సీపీకి 14 ఇచ్చారు, కూటమికి 11 ఇచ్చారు. సో వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు టైమ్స్ నో సర్వేలో 21, 22 అన్నారు. బట్ ఇప్పుడు మాత్రం క్లోజ్ కంటెస్ట్ చూపిస్తున్నారు. బట్ ఎడ్జ్ గివెన్ టు వైఎస్ఆర్సీపీ. సో మనం సరే రాష్ట్ర సర్వేలు పక్కన పెడదాం, జాతీయ స్థాయి సర్వేలు చూస్తే టైమ్స్ నో సర్వే జగన్ కు ఫేవర్ లో ఉంది. 14 సీట్లు వైఎస్ఆర్సీపీ, 11 కూటమి అంటున్నారు. అదేవిధంగా న్యూస్ 18 సర్వే కూటమికి ఫేవర్ లో కనబడుతుంది. ఏబీపీ సి ఓటర్ సర్వే జగన్ కు ఫేవర్ లో ఉంది. ఇండియా టీవీ సర్వే కూటమి ఫేవర్ లో ఉంది. సో 2:2, 2 వీళ్ళకి ఇచ్చారు, 2 వాళ్ళకి ఇచ్చారు. రఘునాథ్ బాబు గారు ఉన్నారు, జూపుడి గారు ఉన్నారు. జూపుడి గారు ఎస్ రామకృష్ణ గారు అంటారు ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, అన్ని సెక్షన్స్ కు వ్యతిరేకం, కాబట్టి కంపల్సరిగా ఓడిపోవడం ఖాయం వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఏవైతే లోకల్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీరు మేనేజ్ చేశారు అని చెప్తున్నారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి జూపల్లి గారు. జూపుడి గారు మీరే మాట్లాడండి. నవ్వుతున్నారు జూపుడి గారు వినబడుతుందా? భరత్ గారు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినటువంటిది అసలు మైక్రోస్కోపిక్ మైనారిటీ. నేను చెప్పినటువంటి విషయం అసలు పూర్తిగా జనానికి వెళ్ళదు. నేను చెప్పింది అసలు ఇంట్రడక్టరీ రిమార్క్స్ మాత్రమే నేను చెప్పాను. ఎందుకని వైఎస్ఆర్సీపీ అందరికీ వ్యతిరేకంగా ఉంది అని చెప్పానంటే, వీళ్ళు 2019లో ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, వాళ్ళు హామీలు నెరవేర్చారా లేదా అనేటటువంటిది చూసినట్టయితే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు, రద్దు చేశారా? మద్యపాన నిషేధం చేస్తామన్నారు, ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామన్నారు, చేశారా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అని చెప్పానంటే, వీళ్ళు చెప్పినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండానే ప్రజలు వీళ్ళకి అనుకూలంగా ఎందుకు ఓటు వేస్తారండి? ఓటు వేయటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఇప్పుడు మీరు అక్కడున్నారు, నేను ఇక్కడ ఉన్నా. నేను మొన్న జరిగినటువంటి ఎన్నికల రోజు, పోలింగ్ రోజున నేను చాలా స్పష్టంగా మూడ్ ఆఫ్ ది ఓటర్స్ చూశాను. మధ్యాహ్నం 2ంటికి వెళ్ళారండి. ఈవినింగ్ నడిచేటప్పుడు 1 గంట వరకు వాళ్ళు అలాగే ఉండి, ఏమండి మంచినీళ్లు లేవు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, ఏమీ లేకుండా అప్పటి వరకు నేను చాలా మందితో మాట్లాడటం జరిగింది. వాళ్ళలో ఉమెన్ ఓటర్స్ ఎక్కువ అంటారు రామకృష్ణ గారు. ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారండి. కాబట్టి వాళ్ళలో కసి బాగా కనిపించింది. దరిద్రపు ప్రభుత్వాన్ని, ఈ పిశాచి ప్రభుత్వాన్ని, ఈ పాపపు ప్రభుత్వాన్ని మేము వదిలించుకోవాలి అని చెప్పనేటటువంటి వాళ్ళ ముఖం చూస్తే మనకు చాలా స్పష్టంగా కనిపించిందండి. తొందరగా నేను ఓటేయాలి, నేనెంత తొందరగా ఓటేస్తే అంత కసి వాళ్ళలో నాకు చాలా స్పష్టంగా కనిపించిందంటే, అంత కసి నేను నా జీవితంలో అనేకమైనటువంటి ఎన్నికలు చూసా గానీ ఈ విధమైనటువంటి ఎన్నికలు అన్నాడు. ఓటేసి వచ్చిన తర్వాత నా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశాను అని చెప్పాడు. ఆఫ్ అండి, ఇక్కడ OFF ఆఫ్ అండి, ఆఫ్ చేశాను అని చెప్పాడు. ఆ విధంగా నాకు 100కి 99% మంది టీచర్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారండి. 5,40,000 ఉద్యోగుల ఓటర్లో 5 లక్షల వరకు తెలుగుదేశం పార్టీ దాని కూటమికి మాత్రమే పడినాయి. గత చరిత్ర మనం చూసినట్లయితే ఉద్యోగులు ఏ పక్షం అయితే ఉంటారో ఆ పార్టీ మాత్రమే గెలుస్తుంది అనేటటువంటిది గతంలో తేట తెల్లమైనటువంటి ఎన్నికల్లో. రామకృష్ణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రఘునాథ్ బాబు గారు ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నానండి. జూపుడి గారు లేరా? నగేష్ గారు, ఇప్పుడు మీరు ఎన్ని సర్వేలు చెప్పారు కదా, అన్ని సర్వేస్ లోనే తేడా వస్తున్నారు. నేషనల్ డిఫరెంట్. ఏపీ తెలంగాణ క్లియర్ గా ఉంది, జాతీయంగా క్లియర్ గా ఉంది. జాతీయంగా మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అది క్లియర్. తెలంగాణలో క్లియర్ బీజేపీ ఈస్ గోయింగ్ టు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అంటే హైయెస్ట్ సీట్స్ బీజేపీ రాబోతున్నాయి.
కాంగ్రెస్ సెకండ్ ఉండబోతుంది. మినిమం సీట్స్ బీజేపీ 8, మాక్సిమం విల్ గో అప్ టు 12 ఆల్సో. 12 also. ఓటింగ్ పర్సెంటేజ్ లో కూడా బీజేపీ హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం అన్సర్టెన్ ఉంది, అన్సర్టన్ ఉంది. చాలా. ఇప్పుడు అంతా చివరి నిమిషం వరకు నెయిల్ బైటింగ్ సిచ్యువేషన్ అంటారు కదా. అది కారణం ఏంటంటే ఇక్కడ ఓటింగ్ లోని వీళ్ళిద్దరికి 2% తేడానే ఉంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ వస్తున్నది వాళ్ళకి. Okay. ఏది ఒకళ్ళేమో ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎంత ఉన్నదండి పర్సంటేజెస్, 46% కి ఒకళ్ళు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఇంకోటి అన్ని సీట్లు ఇస్తున్నారు. Okay. సో తేడా అక్కడ వస్తున్నది. డ్యూ టు ద నేరో డిఫరెన్స్ ఇన్ దేర్ ఓటింగ్ పర్సంటేజెస్, ది ఇంటర్ప్రిటేషన్ ఈస్ బికమింగ్ డిఫరెంట్ బై డిఫరెంట్ ఛానల్స్, Okay. డిఫరెంట్ సిపాలజీస్. మీరు అంగీకరిస్తారా? ఆయన అంటారు ప్రతి సెక్షన్ కూడా వ్యతిరేకంగా ఉంది, అన్ని సెక్షన్స్ వ్యతిరేకంగా ఉన్నాయి, ప్లస్ ఎంప్లాయీస్ ఎవరు కొట్టేస్తే వాళ్ళే గెలుపు అని అన్ని అంటారు. సెక్షన్స్ వ్యతిరేకంగా ఉన్నదండం అనేది కొంచెం అతిశక్తి అవుతుంది. ఎందుకంటే మరి సీట్లు ఓట్లు ఏమి మొత్తం తుడుచుకుపోలేదు కదండి, బాగానే వచ్చాయి కదా. పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. దాని తర్వాత సంక్షేమ పథకాలతో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ ఓటు వేసినట్టుగా కదా లెక్క. ఓకే. ఇది లోకల్ సర్వేస్ మనం చూస్తుంటే ఓకే. లోకల్ సర్వేస్ అంత రాంగ్ కాలేవు కదా. రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పినంత క్లీన్ స్వీప్ సిచ్యువేషన్ ఓవరాల్ గా సర్వేలో కనబడట్లేదు. 50-50 ఇస్తున్నారు. సరే, మీరు లోకల్ సర్వేస్ పక్కన పెడదాం. టైమ్స్ రావు వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు. న్యూస్ 18 ఇండియా టీవీ మీకు ఇచ్చారు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్పి. ఏబీపీసీ ఓటరేమో అది వైసీపీకి వాళ్ళు 97 to 104 సీట్స్ ఇస్తున్నారు. ఏమండి, గోపి గారే కదా మీ పేరు? భరత్ అండి. భరత్ గారు, నేను నేషనల్ సర్వేలు కూడా చూశానండి. ఎక్కువ సర్వేలు కూటమికి, ఆంధ్రప్రదేశ్ లో కూటమికే ఎక్కువ మొగ్గు చూపాయి అనేటటువంటిది వాస్తవం. ఒక్క తెలుగుదేశం పార్టీయే 95 నుంచి 110 సీట్ల వరకు గెలవబోతోందని చెప్పని, అట్లాగే జనసేన 11 నుంచి 15 సీట్లు గెలవబోతోందని చెప్పని, అట్లాగే బీజేపీ 2 నుంచి 5 సీట్ల వరకు గెలవబోతోందని. ఏమాత్రం అనుమానం లేదండి. 130+ గ్యారంటీగా కూటమి సాధించబోతోంది. ఇందుట్లో ఏమాత్రం కూడా అనుమానము లేదు. ఎందుకని చెప్పగలుగుతున్నాము అని చెప్పనంటే, ఇందాక నేను చెప్పినటువంటి కారణాలు స్పెసిఫిక్స్ లోకి పోదలుచుకుంటే, అంటే గత 5 సంవత్సరాలుగా ఏమి జరిగింది? అటు దళితుల యొక్క 27 పథకాలు తీసేశారా, సప్లాన్ తీసేశారా, లేకపోతే దళితుల మీద అత్యాచారాలు జరిగినాయా, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెట్టారా, చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైల్లో ఉంచారా, అలాగే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయా, అదే విధంగా అనేక రకాల మాఫియాల్లో, వీళ్ళు ఇసుక మాఫియా కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, మైనింగ్ మాఫియా కావచ్చు, అట్లాగే వీళ్ళు విపరీతంగా మందు, ఎంత పిచ్చి పిచ్చి బ్రాండ్లు అమ్మారా లేదా అనేటటువంటిది, గంజా విపరీతంగా యువకులకు అలవాటు చేయటం కావచ్చు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయటం కావచ్చు, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయటం కావచ్చు, ఒక్క పరిశ్రమ కూడా పెట్టుబడిదారులు అసలు ఈ రాష్ట్రం ముఖం అయిపోయి చూడకుండా ఉండటం కావచ్చు, జాబ్ క్యాలెండర్ 10 సంవత్సరం జనవరి 1న ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఒక్కసారి కూడా ఆ పని చేయకపోవటం, నిత్యావసర సరుకులు పెరగటం, ఇవాళ 1.5 లక్ష రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఇచ్చి ప్రతి కుటుంబం నుంచి దాదాపు 13 లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పని ఇవాళ లెక్కలు చెప్తా ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఇవాళ దాదాపు 2,50,000 రూపాయలు అప్పు ఉందండి. ఏమి చేశాడని ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. రోడ్లు వేశారా? ఈయన చెప్పినటువంటి నీటి ప్రాజెక్టులు పూర్తి చేశాడా, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడా, ఏం చేశాడని 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు? ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటిది బిగ్ జీరో అండి. సంక్షేమం పేరున
ఏదో అమ్మఒడి ఇచ్చినంత మాత్రాన నాడు నేడు పని అంటే స్కూళ్లను బాగు చేస్తామనేటటువంటి ఉద్దేశంతో హెడ్ మాస్టర్ని చంపేసి టీచర్ని కరోనాలో 1200 మందిని చంపేసి ఇవాళ ఎందుకు టీచర్లు హెడ్ మాస్టర్లు వ్యతిరేకమయ్యారండి? నాడు నేడు అనేటటువంటిది బడుల అభివృద్ధి కోసం కాదండి, వీళ్ళ యొక్క వైకాపా పార్టీ వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటిది. వాలంటీర్ల పేరు మీద ఇవాళ మనం చూసామండి. వాళ్ళ వాలంటీర్లు చాలా మంది బాధపడుతున్నారని చెప్పని ఎందుకు మనం రాజీనామా చేశామా అని చెప్పని 2,60,000 మంది వాలంటీర్లని నియమించుకున్నారు. వీళ్ళందరూ కూడా ఏది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పని వాళ్లే చెప్పడం జరిగింది. వాళ్ళని పావులుగా ఉపయోగించుకొని 5,000 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చి ఎమ్మెల్యేకి ప్రాధాన్యత లేకుండా, ఆ ఊర్లో ఉండేటటువంటి పంచాయతీ సెక్రటరీకి ప్రాధాన్యత లేకుండా, ఆ ఊర్లో ఉండేటటువంటి విఆర్ఓకి ప్రాధాన్యత లేకుండా అనవసరమైనటువంటి అవసరం లేనటువంటి విఆర్ఓల్ని వాళ్ళ యొక్క పబ్బం కోసము, వాళ్ళ యొక్క పార్టీ ప్రయోజనాల కోసం నియమించినటువంటి వాలంటరీ వ్యవస్థ గురించి కూడా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జరిగిందేదో జరిగిపోయింది, ఖచ్చితంగా మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాము. వాళ్ళు రాజీనామా చేయమన్నారు. పైపెచ్చు రాజీనామా చేసి మీరు మా పార్టీకి ప్రచారం చేయండి. అదేంటండి? వైకాపా ప్రభుత్వం డబ్బులు 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కోసం పనిచేయమని చెప్పని అడగటం ఏ రాజ్యాంగ స్ఫూర్తితో ఆ విధంగా చేస్తా ఉన్నారు? అది తప్పు కదా. పైపెచ్చు రాజీనామా చేసి మా పార్టీ ఏజెంట్లుగా ఉండండి, పోలింగ్ ఏజెంట్లుగా ఉండండి అని చెప్పినట్టు, కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండండి అని చెప్పినట్టు కేవలం 40,000 మంది 50,000 మంది మాత్రమే రిజైన్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా రిజైన్ చేయలేదు. రిజైన్ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా బాధపడుతున్నారండి. అందుకని ఇవాళ ఈ ప్రభుత్వము నిరుద్యోగుల్ని దగా చేసింది, మోసం చేసిందని చెప్పొచ్చండి. ఇవాళ ఏ వర్గం వాళ్ళు బాగున్నారని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ లో? ఒక్కసారి చెప్పండి. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయిందండి, ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయిందండి ఈ రాష్ట్రంలో. ఇవాళ ఈ రాష్ట్రం గురించి పక్క రాష్ట్రానికి పోతే నవ్వుతున్నారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పానంటే నవ్వుతున్నారు. నగుబాట అయిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల పరిపాలన కారణంగా. ఓకే ఓకే మహేష్ గారు, ఆయన చెప్తున్నంత చాలా యాంటీవే ఉన్నట్టు చెప్తున్నారు. దాని ప్రకారం అయితే క్లియర్ గా 120-130 ప్లస్ ఉంటాయంటారు. మీ ఎస్టిమేషన్ ఏంటి? మన ఎస్టిమేషన్ మనం వేయలేము. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి స్టడీ చేసి అక్కడ ఏదైనా సర్వేలు చేసి తిరిగి వచ్చి పోల్స్ అట్లా ఏమన్నా చెప్పుకునే విధంగా కూడా లేదు. క్వైట్ డిఫరెంట్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్. అదే నేను ఒకటే తెలంగాణ క్లియర్ ఉంది పిక్చర్. నేషన్ లో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రం అన్సర్టైన్, చాలా డిఫరెంట్ గా ఇస్తున్నారు. వీళ్ళు శాంప్లింగ్ తప్పు తీసుకున్నారా? లేదు మీరు అట్లా అంతా మరీ సిఫార్సు చేసి తీసిపడేయడానికి రిజల్ట్ వస్తుంది. అవునండి, దానికి కారణం ఏంటంటే 2% కదా. ఇప్పుడు నేరో ఇది అనమాట. ఏది ఎవరికైతే లీడ్ ఉందో వాళ్ళకి 2% ఉంది. 2% కన్నా తక్కువ. టీడీపీకి ఇచ్చే వాళ్ళు టీడీపీకి ఇచ్చిన 2 సర్వేలు కూడా వాళ్ళు 19+ పార్లమెంట్ సీట్స్ ఇస్తున్నారు. బట్ జగన్ కి ఇచ్చిన వాళ్ళు దగ్గరలో ఇస్తున్నారు. 97 to 104, 14, 11 ఈ విధంగా ఇస్తున్నారు. టీడీపీకి గెలుస్తున్నారు ఇచ్చిన వాళ్ళు మాత్రం కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటున్నారు. ఒకటేమో డేటా కలెక్షన్ అండి, రెండోదేమో డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా కలెక్షన్లో కానీ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో కానీ ఎక్కడో పొరపాటు అవుతున్నది. జనాలు మాత్రం పొరపాటు చేయటం లేదు. అది ఏమిటంటే వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. బట్ జగన్కి అంత వ్యతిరేకత ఉందనే దానికి ఆధారం ఏమీ లేదు. ఇప్పుడు ఏమిటంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఎవరైతే లోవర్ మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు వీళ్ళంతా డెఫినెట్లీ వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఎవరైతే లేబర్ క్లాస్ ఉన్నారో దే ఆర్ టోటల్లీ విత్ జగన్. దాని తర్వాత ఇప్పుడు మన జూపూడి ప్రభాకర్ గారు చెప్పినట్టుగా చాలామంది ఏమిటంటే ఆయన కొన్ని కులాలు చెప్పారు. ఆ కులాలందరూ వాళ్ళతో ఉన్నారు కదండి. ఎస్సీ, ఎస్టీ, దాని తర్వాత మైనారిటీస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళంతా అక్కడ ఉన్నారు కదా. సో మనం ఎలాగనగలం అసలు ఎవరు వాళ్ళతో వైఎస్ఆర్సీపీతో లేరు అనేది. బొమ్మి ఇజ్రాయెల్ గారు వైసీపీ ఎమ్మెల్సీ